ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. మాట ఇచ్చాం, మాఫీ చేశాం, సోనియా రాహుల్ ఇచ్చిన హామీని నెరవేర్చాం. ఆగస్టు 15లోగా 2 లక్షల ప్రక్రియ పూర్తి చేస్తాం. పాస్బుక్కే ప్రాతిపదిక. నెలాఖరున వరంగల్లో రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ. రైతు రుణమాఫీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైతుకు రుణమాఫీ చెక్కు అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, గడ్డం ప్రసాద్ కుమార్, గుత్తా సుఖేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. 2 లక్షల రైతు రుణమాఫీతో తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నమూనాగా నిలుస్తుంది. గతంలో జడ్పీటీసీ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసే 16 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఈరోజు మరపురానిది సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ రైతు రుణమాఫీ సందర్భంగా ఇక్కడ రైతుకు చెక్కు అందిస్తున్నాక ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాలు. ఇక్కడ సోనియా రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టాం. ఆగస్టు 15 కల్లా 2 లక్షల రుణమాఫీ కూడా పూర్తి చేసి వరంగల్లో ఇక్కడ రాహుల్ అధ్యక్షతన ఇక్కడ కృతజ్ఞత సభ ఏర్పాటు చేస్తారంట. దానికి రాహుల్ గాంధీ రానున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ రైతు రుణమాఫీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధంగా మాట్లాడారు. ఇక్కడ 16 ఏళ్ల జీవితంలో ఈరోజు మరపురాని రోజు అన్నట్టుగా ఇక్కడ రుణమాఫీ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఈయన సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా మొదటి జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎంపీ, ఎమ్మెల్యేగా ఇక్కడ నా జీవితం ఎంపీగా పనిచేసా 16 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఈరోజు మరపురానిది అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 2022 మే 6న వరంగల్ సభలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారు. 2 లక్షల రుణమాఫీకి హామీ ఇచ్చారు. 2023 సెప్టెంబర్ 17న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ 6 గ్యారంటీలతో పాటు రైతు రుణమాఫీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఇచ్చిన హామీ ప్రకారం మంత్రివర్గ సహచరులు, అధికారుల సహకారంతో రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నాం. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని రుణమాఫీ అమలుతో మరోసారి రుజువైంది. తొలి విడతగా 0 నుంచి 1 లక్ష వరకు ఉన్న రుణాలకు 6,098 కోట్లు విడుదల చేశాం. రైతన్నకు రుణ విముక్తి. 1 లక్షలోపు రుణాల మాఫీకి 6,098 కోట్లు విడుదల. నల్గొండ జిల్లాకు 454 కోట్లు. 10,84,050 కుటుంబాలకు చెందిన 11,50,193 మంది కర్షకులకు లబ్ధి. పంట రుణాల మాఫీ పథకంలో తొలి విడతగా 1 లక్షలోపు మాఫీకి రాష్ట్ర ప్రభుత్వం 11,50,193 మంది రైతుల ఖాతాలకు 6,098.93 కోట్లు విడుదల చేసింది. తొలి విడతలో 10,84,050 కుటుంబాలకు లబ్ధి చేకూరినట్లుగా వెల్లడించింది. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 454.49 కోట్లు మాఫీ అయ్యాయి. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వెలువెత్తిన సంబరాలు. మీరు చల్లగా ఉండాలి సార్. వీడియో కాన్ఫరెన్స్లో సీఎంకు అన్నదాతల ధన్యవాదాలు. రుణమాఫీ సందర్భంగా ఇక్కడ రైతన్నకు రుణ విముక్తి అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ విధంగా రాష్ట్రంలో 1 లక్షలోపు ఉన్న రుణాలన్నీ ఇక్కడ 10,84,050 కుటుంబాలకు లబ్ధి చేకూరినట్టుగా తెలుసుకోవచ్చు. అందులో 11,50,193 మంది రైతుల ఖాతాలకు 6,098.93 కోట్లు జమ అయినట్టుగా ఇక్కడ మొత్తానికి చూసుకోవచ్చు. 454 నల్గొండలో అత్యధికంగా 454.49 కోట్లు బకాయి రుణాలు మాఫీ అయినట్టుగా తెలుసుకోవచ్చు. ఈ విధంగా రైతులకు లబ్ధి చేకూరినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా వెలువెత్తిన సంబరాలు. అదేవిధంగా కృతజ్ఞతలు వీడియో కాన్ఫరెన్స్లో రైతన్నలు వీడియో కాన్ఫరెన్స్లో సీఎంకు కృతజ్ఞతలు తెలియజేసినట్టుగా కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు. 25న బడ్జెట్ నోటిఫికేషన్ జారీ. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 23న 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 24న శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ మేరకు గవర్నర్ రాధాకృష్ణన్ నోటిఫికేషన్ జారీ చేశారు. గత డిసెంబర్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. లోక్సభ ఎన్నికల దృష్ట్యా కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్నే ప్రవేశపెట్టింది. ఈ నెల 23న కేంద్రం పార్లమెంట్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇక్కడ ఈ నెల 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించి ఇక్కడ తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ముందుగా ఇక్కడ కేంద్రంలో బడ్జెట్ ఓటాన్ అకౌంట్ ద్వారా బడ్జెట్ ప్రవేశపెట్టింది మొదటగా. అయితే అదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంటే
పాక్షికంగా బడ్జెట్ విడుదల చేసింది. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక్కడ కేంద్రం అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిస్థాయి బడ్జెట్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుసుకోవచ్చు. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడిపల్లిలోని పెద్దవాగు ప్రాజెక్టు కట్టపై నుంచి ప్రవహిస్తున్న వరద. పెద్దవాగు ప్రాజెక్టు భారీ గండి దాదాపు 250 మీటర్ల పొడవున కొట్టుకుపోయిన ఆనకట్ట జల దిగ్బంధంలో తెలంగాణ ఏపీ పరిధిలోని 14 గ్రామాలు 2000 కుటుంబాలపై వరద ప్రభావం. సెల్ ఫోన్లు పనిచేయకపోవడంతో ఏం జరుగుతుందో తెలియని దుస్థితి. వాగులో చిక్కుకున్న 28 మందిని హెలికాప్టర్తో రక్షించిన సిబ్బంది. అశ్వారావుపేట గ్రామీణం కుక్కునూరు వేలేర్పాడు భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఉన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకు 250 మీటర్ల పొడవున గండిపడింది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 18.6 అడుగులు దాటడం 3 క్రస్ట్ గేట్లలో ఒకటి పనిచేయకపోవడంతో గురువారం రాత్రి 7 గంటల 45 నిమిషాల సమయంలో కట్ట తెగింది. దిగువన అశ్వారావుపేట మండలం గుమ్మడపల్లి, కోయరంగాపురం, కొత్తూరు, రమణకపేట గ్రామాలకు పాక్షికంగా నష్టం జరగగా ఏపీలోని ఏలూరు జిల్లా వేలూరుపాడు మండలం కమ్మరిగూడెం, ఒంటిబండ, కోయమాధారం, కొత్త పూచిరాల, పాత పూచిరాల, అల్లూరి నగర్, సొందిగొల్లగూడెం, వసంతవాడ, గుల్లవాయి, వేలేరుపాడు గ్రామాలకు భారీగా నష్టం సంభవించింది. ఇక్కడ ఆనకట్ట వాగు కట్ట తెగిపోవడం ద్వారా ఈ విధంగా ఇక్కడ గండి పడిందంట. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకు 250 మీటర్ల పొడవున గండి పడింది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 18.6 అడుగులు దాటడం 3 క్రస్ట్ గేట్లలో ఒకటి పనిచేయకపోవడంతో గురువారం రాత్రి 7 గంటల 45 నిమిషాల సమయంలో కట్ట తెగింది. దిగువన అశ్వారావుపేట మండలం గుమ్మడవెల్లి ఈ విధంగా గ్రామాలన్నీ ముంపుకు గురివడం ద్వారా భారీ నష్టం చేకూరింది అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకు గండి పడిందంటే ఇక్కడ దాని ద్వారా ఇక్కడ గ్రామాలకు నీరు చేరి ముంపుకు గురైనట్టుగా తెలుసుకోవచ్చు. అక్కడ వాగులో చిక్కుకున్న 28 మందిని హెలికాప్టర్తో రక్షించిన సిబ్బంది. అక్కడ సెల్ ఫోన్లు కూడా పనిచేయకపోవడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. 2000 కుటుంబాలపై వరద ప్రభావం ఏర్పడినట్టుగా ఈ విధంగా వాగు గండిపడి ఈ విధంగా ఇక్కడ ప్రవహిస్తున్నట్టుగా భారీ గండి అని ఇక పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండి ఈ విధంగా గండి పడడంతో ఈ విధంగా ఇక్కడ గ్రామాలన్నీ ముంపుకు గురైనట్టుగా వరద బారిన పడినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ భారీ నష్టం ఏర్పడినట్టుగా ఇక్కడ 2000 కుటుంబాలపై వరద ప్రభావం పడిందని సందర్భంగా తెలుసుకోవచ్చు. పరీక్షా కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫలితాలు వెల్లడించండి, ఎన్డీఏను ఆదేశించిన సుప్రీంకోర్టు. పరీక్షా కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫలితాలు వెల్లడించండి, ఎన్డీఏను ఆదేశించిన సుప్రీంకోర్టు. ఇక్కడ నీట్ యూజీ ఫలితాలు వెల్లడించండి పరీక్షా కేంద్రాల వారీగా అన్నట్టుగా సుప్రీంకోర్టు ఎన్డీఏను ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించినట్టుగా తెలుసుకోవచ్చు. 3 పెట్టెలు 4 బీరువాల్లో భద్రంగా ఆభరణాలు. పూరి శ్రీ క్షేత్రం రహస్య గది నుంచి స్ట్రాంగ్ రూమ్కు తరలింపు. ఇక్కడ పూరి శ్రీక్షేత్రం రహస్య గది నుంచి ఇక్కడ స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. ఇక్కడ రాష్ట్రంలో 40 సంవత్సరాల తర్వాత ఇది తెరిచిరంట. ఇక్కడ మరి భద్రంగా ఆభరణాలు ఉన్నాయని ఇక్కడ స్ట్రాంగ్ రూమ్కు రహస్య గది నుంచి స్ట్రాంగ్ రూమ్కు తరలించినట్టుగా ఇక్కడ పూరి శ్రీక్షేత్ర రహస్య గది నుంచి స్ట్రాంగ్ రూమ్కు తరలించినట్టుగా తెలుసుకోవచ్చు. కుక్కల దాడులను ఎలా నియంత్రిస్తారో చెప్పండి. మంగళవారం కూడా ఓ చిన్నారి బలయ్యాడు. తగిన చర్యలు చేపట్టకుంటే ఉపేక్షించాం. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. మనుషులపై వీధి కుక్కల దాడులను ఎలా నియంత్రిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది. కమిటీలు వేయడం వంటి చర్యలు ఏం చేపట్టారన్నది ముఖ్యం కాదని, దాడుల నివారణ జరగాలని, అదెలా చేస్తారో చెప్పాలని నిలదీసింది. కుక్కలకు స్టెరిలైజేషన్ చేసినంత మాత్రాన దాడులు ఆగవని వ్యాఖ్యానించింది. ఇక్కడ మనుషులపై వీధి కుక్కల దాడులను ఎలా నియంత్రిస్తారో చెప్పాలని ఇక్కడ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నారు, అవి పూర్తిగా పనిచేయడం లేదు. యథావిధిగా కుక్కల దాడులు కొనసాగుతున్నాయి మనుషులపైన అన్నట్టుగా ఇక్కడ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా జీహెచ్ఎంసీ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి తొందరగా స్పందించాలన్నట్టుగా ఇక్కడ హైకోర్టు తెలియజేసినట్టుగా తెలుసుకోవచ్చు ప్రభుత్వానికి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ ఆషాఢంలో శుభం లాభం 25% తగ్గింపు వరకు. బంగారు ఆభరణలపై తరుగు ఛార్జీలపై ప్లాట్ 25% తగ్గింపు. స్టాండర్డ్ జ్యువెలరీ తరుగు ఛార్జీలపై 25 తగ్గింపు 20% వరకు. వజ్రాల విలువపై జూలై 6 నుండి ఆగస్టు 4, 2024 వరకు మాత్రమే
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆఫర్స్ ఇవ్వడం జరిగింది అడ్వర్టైజ్మెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.